ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 17 మంగళవారం రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. హఠాత్తుగా ఇలా జరగబోతుంది. సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది? ఈ రోజున ఎలాంటి హఠాత్తు పరిణామాలు వీరి జీవితంలో జరగబోతున్నాయి? వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ రోజున వీరు ఎలాంటి వార్త వినబోతున్నారు? పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మాత్రం మార్చి 17 మంగళవారం రోజున సాయంత్రం అయితే హఠాత్తు పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అడ్డంకులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ముందుగా సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఏ పని ముందుండి నడిపించే సామరస్యం, తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండే స్థిర స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరి అయస్కాంత ఆకర్షణ ఇతరులను సులభంగా ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు తమకు నచ్చిన వారి కోసం ఎంతైనా చేస్తారు. ఆత్మీయులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే నాటకీయత ప్రదర్శన, వీరు లైఫ్ టైం అనేది ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. తమ ప్రతిభను ప్రదర్శించడం, ఇతరుల దృష్టిని ఆకర్షించడం అంటే వీరికి చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు కొన్నిసార్లు మొండిగా ఉంటారు. వీరికి అహం కారణంగా ఇతరులను నిర్లక్ష్యం చేసి ప్రమాదం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే చాలా ధైర్యవంతులు. ఎదుటి వారిని ఆకర్షించే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలోనైనా వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరు ఏంటంటే అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటారు. సమాజంలో వీరు గౌరవాన్ని కోరుకుంటారు. పట్టుదల, ఆత్మగౌరవం వీరికి ఎక్కువగా ఉంటుంది. కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. మంచి క్రమశిక్షణను పాటిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అయితే వీరి కోపాన్ని తట్టుకొనడం ఎవరి తరం కాదు. వీరికి కోపం ఎంతుందో అంతకంటే రెట్టింపు ప్రేమ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు వీరు ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు. వీరి ప్రేమ చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మి వారి చేతుల్లో అయితే మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు.
అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి దైవం యొక్క తోడు అనేది ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహ రాశి వారికి దినఫలాల ప్రకారం మార్చి 17 మంగళవారం రోజున అయితే సాయంత్రం 6 గంటల తర్వాత అయితే హఠాత్తుగా మీ జీవితంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క రాశి వారు ఏంటంటే గత కొంతకాలంగా ఎన్నో సమస్యలతో పోరాడుతూ వస్తున్నారు. కొన్ని ముఖ్యమైన బంధాల విషయాల్లో కూడా గొడవలు అనేవి మీరు చూస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. అయితే ఈరోజు గ్రహస్థితులను అనుసరించి ముఖ్యంగా ఈ రోజున అయితే మీ యొక్క భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి వల్ల మీ కుటుంబ జీవితంలో లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు రాబోతున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబంలో మీ యొక్క భాగస్వామితో అండర్స్టాండింగ్ లోపించడం వల్ల కొన్ని విభేదాలు అయితే మూడో వ్యక్తి కారణం వల్ల కొంచెం గందరగోళంగా పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు తలెత్తుతున్నాయి. అలాగే ఈ సమయంలో మీకు గౌరవం కూడా లభించట్లేదు. మీ యొక్క భాగస్వామి మీకు గౌరవాన్ని ఇవ్వట్లేదు. మీరు ఏది చేసినా ప్రతి విషయంలో మీకు వ్యతిరేకంగా ఉంటున్నారు. అటువంటి విషయంలో ఈరోజు కొన్ని గొడవలు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో మీకు మూడో వ్యక్తి వల్ల కొన్ని విభేదాలు, కొన్ని గొడవలు రాబోతున్నాయి. కొన్ని మాటలు పెరగడం, మూడో వ్యక్తి కారణంగా మీ జీవితంలో అన్యోన్యత తగ్గడం, ఈ సమయంలో అయితే మీ జీవితంలో సమస్యలు రావడం, గొడవలు కూడా పెద్దదిగా మారి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత జరిగే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు. మనం ఏదైనా మంచి కోసమే చేసినా కానీ మనకే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు లోపల బాధపడుతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో అయితే గ్రహ స్థితిగతులు మారటం వల్ల ఇలాంటి పరిస్థితులు అయితే మీకు ఎదురవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో అయితే మూడో వ్యక్తి కారణంగా మీ జీవితంలో అయితే చిన్న చిన్న అపార్థాలు తలెత్తుతాయి. చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయి. చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలకు దారితీసి అపార్థాలు పెరిగి బంధాలు దూరం అయ్యే అవకాశాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున మీరు సాయంత్రం 6 గంటల తర్వాత అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి ఓర్వలేకుండా ఉన్నారు. వారి వల్ల కూడా మీకు మనశ్శాంతి లోపిస్తుంది. మీరు అర్థం కాని రీతిలో కొన్ని సమస్యలు మీకు తలెత్తుతూ వస్తున్నాయి. ఈరోజు మీకు రాహు కేతు ప్రభావం వల్ల కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మీకు మనశ్శాంతి లోపిస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైనా సరే బాగా ఆలోచించి తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజున అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ రోజున ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజున అయితే స్థిరాస్తి, వారసత్వం, ధనం పొందే సూచనలు ఉన్నాయి. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. సహనంతో పనులు చేస్తే విజయం అనేది మీకు వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ రోజున అయితే ఉద్యోగపరంగా అయితే మీకు ఈ సమయంలో ఉద్యోగంలో, కార్యాలయంలో ప్రశంసలు, పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో వ్యాపార పరంగా కొన్ని లాభాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజున దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త, ఒక సంతోషకరమైన వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. యోగా, ధ్యానం చేయడం మంచిది. ఈ రోజున అయితే మీరు
మహాలక్ష్మి అష్టకం చదవండి లేదా నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. నిత్యం మీరు హనుమాన్ చాలీసా పఠించండి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.